హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మేక్ యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే నిన్న అంటే 5th ఫిబ్రవరిని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. సో అఫీషియల్ నోటిఫికేషన్ కనుక ఓపెన్ చేసినట్లయితే వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నిన్న అంటే 5th ఫిబ్రవరిన స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి వచ్చే నెల 21 వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ వచ్చేసి జూలై 1 నుంచి 20 జూలై వరకు అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ 21 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత వేకెన్సీస్ విషయానికి వస్తే కనుక ప్రస్తుతానికైతే ఎస్ఎస్సి వెబ్సైట్లో ఎటువంటి వేకెన్సీ అయితే ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత అయితే వీళ్ళు వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తామంటున్నారు. దాని తర్వాత వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి 2 ఏజ్ గ్రూపులుగా అయితే విభజించడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి జనవరి 1, 2021 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే వీళ్ళు జనవరి 2, 1996 కంటే ముందు జన్మించకూడదు. అలాగే జనవరి 1, 2003 తర్వాత కూడా జన్మించి ఉండకూడదు. రెండవ ఏజ్ గ్రూప్ వచ్చేసి జనవరి 1, 2021 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వీళ్ళు వచ్చేసి జనవరి 1, 1994 కంటే ముందు జన్మించి ఉండకూడదు. అలాగే జనవరి 1, 2003 తర్వాత కూడా జన్మించి ఉండకూడదు. దాని తర్వాత వేరియస్ కేటగిరీస్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్, ఇలా వేరియస్ కేటగిరీస్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అంటే ఎస్ఎస్సి ఓన్లీ 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాని తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ssc.nic.in వెబ్సైట్ ద్వారా మీ యొక్క అప్లికేషన్స్ని అయితే ఆన్లైన్లో అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయానికి వస్తే కనుక అప్లికేషన్లో మీ యొక్క స్కానర్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క సైజ్ వచ్చేసి 20 KB నుండి 50 KB మధ్యలో ఉండాలి. అలాగే ఈ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసి 3 నెలల కంటే ముందు అయి ఉండకూడదు. అంటే 3 నెలల లోపు అయితే ఈ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఆ ఫోటోగ్రాఫ్ మీద ఖచ్చితంగా డేట్ అయితే ఇండికేట్ చేసి ఉండాలి. అలా డేట్ ఇండికేషన్ లేని అప్లికేషన్స్ని అయితే రిజెక్ట్ చేస్తామని అయితే అప్లికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీ యొక్క ఫోటోగ్రాఫ్ మీద 3 నెలల్లోపు ఉన్న డేట్ అయితే ప్రింట్ అయ్యేటట్టు చూసుకోండి. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే కనుక 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీ నుండి ఎగ్జామ్షన్ ఉంది. అంటే వీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కేటాయించడం జరిగింది. అందులో భాగంగా సదరన్ రీజన్ నుండి 2 తెలుగు రాష్ట్రాల నుండి అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ నుండి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఎగ్జామినేషన్ స్కీమ్ విషయానికి వస్తే కనుక పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైపు. సో పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి 4 భాగాలుగా అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జనరల్ ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. టోటల్గా వచ్చేసి 100 మార్కులకు గాను 100 క్వశ్చన్లు అయితే ఇవ్వబడతాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్, అంటే గంటన్నర అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ప్రతి రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 0.25 అంటే 1/4 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైపు. సో ఈ డిస్క్రిప్టివ్ టైప్లో ఇంగ్లీష్లో కానీ వేరే ఏదైనా లాంగ్వేజ్లో షార్ట్ ఎస్ అయితే రాయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ అంటే 30 మినిట్స్ అయితే కేటాయించడం జరిగింది. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ అంటే పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది. సో ఇంగ్లీష్లో కానీ 8th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయబడిన ఏ లాంగ్వేజ్లోనైనా మీరైతే ఎస్ఏ రాసే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత పేపర్ 2 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అలాగే పేపర్ 2లో వచ్చిన మార్క్స్ మెరిట్ని డిసైడ్ చేయడం కోసం అయితే ఉపయోగపడతాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పేపర్ 1కి సంబంధించి ఇండికేటివ్ సిలబస్ కనుక చెక్ చేసినట్లయితే ముందుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటానిమ్స్, ఈ విధంగా సిలబస్ అయితే ఉంది. దాని తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్,
నాన్ వర్బల్ సిరీస్. సో ఈ విధంగానైతే ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత న్యూమెరికల్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే కనుక నెంబర్ సిస్టమ్ సంబంధించి క్వశ్చన్స్, కంప్యూటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, ఫండమెంటల్ అరిథమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ టైమ్ అండ్ వర్క్. సో ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే కనుక జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్స్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, అలాగే కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే ఇండియా మరియు నైబరింగ్ కంట్రీస్కి సంబంధించి స్పోర్ట్స్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సీను, జనరల్ పాలిటీ ఇంక్లూడింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఈ విధంగా ఈ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కనుక పేపర్ 1లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని పేపర్ 2కి అయితే అపేర్ చేయడం కోసం అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. దాని తర్వాత పేపర్ 2లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి రిజిస్టర్ కాని వాళ్ళు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే స్క్రీన్ షాట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత లాగిన్, అలాగే పూర్తి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అయితే ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ డేటాని అయితే క్లియర్గా చదవండి. దాని తర్వాత అప్లికేషన్ చేయడం కోసం ముందుగా ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ కింద ఇక్కడ కనిపిస్తున్న న్యూ యూజర్ రిజిస్టర్ నౌ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, రిజిస్టర్ కాని వాళ్ళు. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్, సెకండ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిలప్ చేస్తూ సేవ్ చేస్తూ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తోని మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చేసి అక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ అలాగే క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీ యొక్క హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ యొక్క హోమ్ పేజ్లో ప్రస్తుతం ఉన్న ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. సో మీరు ఏదైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో సో ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ MTS పైన అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో చూశారు కదా, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయిన MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే కనుక మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.